కాంగ్రెస్ కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. మాపై అక్రమ కేసులు బనాయిస్తోంది. ఈ మొత్తం లెక్క తేలుస్తాం, అన్నింటినీ పింక్ బుక్ లో రాస్తున్నాం. అధికారంలోకి వచ్చాక అన్ని లెక్కలు సవరిస్తామని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఇందుకు కౌంటర్ ఇచ్చారు జగ్గారెడ్డి. అనవసరంగా సీఎం రేవంత్ ని మీరు రెచ్చగొడుతున్నారని, ఇప్పటికే 4 నెలలు బాధపడ్డారు. ఇలాంటి రాజకీయాలు మీకు అవసరమా అంటూ కౌంటర్ అటాక్ చేశారు జగ్గారెడ్డి. డిక్లరేషన్ లో 0.5% కూడా ఇంప్లిమెంట్ చేయలేవాళ్ళు. ఆ భయంతోనే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ భయం ఎందుకు? ట్విట్టర్లో ఎవరైనా ఒక కమెంట్ పెడితే భయం ముఖ్యమంత్రి గారికి, తెల్లారికల్లా అరెస్ట్ వస్తుంది ఇంటికి. ఫేస్బుక్లో ఎవరైనా ఒక వీడియో పెడితే భయం ముఖ్యమంత్రి గారికి, తెల్లారికల్లా పోలీసు వాళ్ళు వస్తారు. అదే క్రమంలో మా కోఆర్డినేటర్ మనోజ్ రెడ్డి గారి మీద కూడా మరి కేసులు పెట్టి పాపం తమ్ముడిని తనను 16 రోజుల పాటు వాళ్ళ కుటుంబాన్ని ఆయనను ఇబ్బంది పెట్టి జైల్లో పెట్టడం జరిగింది. మేము కూడా చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ కూడా పింక్ బుక్ మెయింటైన్ చేయడం మొదలు పెడుతుంది. ఇబ్బంది పడద్దు, ఇంతకింత తిరిగి చెల్లిస్తామని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. మీ రాహుల్ గాంధీ ఏమో పాకెట్లో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారేమో రాజ్యాంగాన్ని కాలరాసి అక్రమ కేసులు పెట్టుకుంటూ తిరుగుతాడు. చూస్తూ ఉన్నాం. డెఫినెట్గా లెక్కలు మేము కూడా పెట్టుకుంటాం. మాకు జయశంకర్ సార్ నేర్పించిండు లెక్కలు ఎట్లా రాయాలనో, ఎట్లా ఉద్యమాలు చేయాలనో. అట్లా చేసి ఆడ మోడీని గీకిరు, ఆడ పోతే వాళ్ళు లోపలేసారు. మళ్ళీ ఈయన గీకుడు గోకుడు మీకు అవసరమా? ఇదంతా మళ్ళీ ఏమంటే పోలీసులు పంపిస్తాం, మళ్ళీ మీరే మొత్తుకుంటారు. అనుడేందుకు మనం? ఎందుకంటే నేను ఏమంటున్నానంటే, నువ్వు రాస్తుడు మళ్ళీ ఆయన రాస్తుడు, మళ్ళీ నువ్వు రాస్తుడు మళ్ళీ ఆయన రాస్తుడు. ఇది రాసుకొని ఎందుకు? ఇదంతా మీకు గవర్నమెంట్ ఇచ్చింది, సీఎంగా ఆయన పని అని చేసుకుంటాడు. అపోజిషన్గా ఏమన్నా లోటుపాట్లు ఉంటే నువ్వు మాట్లాడు. పుస్తకాలు ఓపెన్ చేసిన, పుస్తకాలలో రాస్తున్నా, మళ్ళీ మాది ఫ్యూచర్లో వస్తుంది. మీరే అన్నీ తప్పులు చేసి అనవసరంగా మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద రాస్తున్నాము. రెడ్ బుక్ పెట్టినాము, ఆ బుక్ పెట్టినాము. ఏ బుక్లు పెడితే ఏంది? ఆ పింక్ పెట్టినావు, ఏది పెట్టినావు?